బీఆర్ న్యూస్కి స్వాగతం. బాపట్ల జిల్లా మార్టూరు మండలం మార్టూరులో దొంగల ముఠా సంచారం కలకలాన్ని రేపింది. అర్ధరాత్రి ముగ్గురు దొంగల ముఠా నాగరాజుపల్లి రోడ్డులో ఓ అపార్ట్మెంట్లో దొంగతనాన్ని విఫలయత్నం చేశారు. అక్కడ వీలు పడకపోవడంతో ఎదురుగా ఉన్న మార్టూరుకు చెందిన దండా నాగేశ్వరరావు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపల షోకేస్లో ఉన్న మినీ లాకర్లో విలువైన వస్తువులు ఏమీ దొరక్కపోవడం, రోల్ గోల్డ్, గిల్టీ నగలు ఉండడం చూసి సామాన్లు, బట్టలు చిందరవందరగా పడేసి వెళ్లిపోయారు. ఉదయాన్నే ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన నాగేశ్వరరావు ఒక్కసారిగా షాక్కు గురై పోలీసులకు ఫిర్యాదు చేయడంలో రంగంలోకి దిగిన మార్టూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీ చూసిన పోలీసులు దొంగల విస్తృత చేష్టలు చూసి నివ్వెరపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి మీద ఉన్న గ్రామం గ్రానైట్ ఫ్యాక్టరీలతో పెద్ద మొత్తంలో ఆదాయం ఉండే పంచాయతీ అయినా కూడా గ్రామంలో ఎటువంటి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల తరచూ దొంగతనాలు ఎక్కువయ్యాయని స్థానిక పోలీసులు కానీ పంచాయతీ సిబ్బంది కానీ సీసీ కెమెరాలు రిపేరు మీద దృష్టి పెట్టకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా వెంటనే మార్టూరు గ్రామంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. ఈరోజు ఉదయము నాకు 3:15కి ఫోన్ వచ్చింది. ఎదురింట్లో దొంగలు పడ్డారు, కొంచెం అది చూడమని ఆ ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తే మేము దిగి ఆ ఇంటికి వెళ్ళి చూడంగా వాళ్ళ ఇల్లు పగలగొట్టుంది. తలుపు లోపలికి వెళ్ళారు, లోపలంతా రిక్కి వేశారు, వాళ్ళకి ఏం దొరకలేదు, వెళ్ళిపోయారులే, తలుపులు తీసుండే సరే మనకెందుకులే అని చెప్పి పోలీసులు పిలుచుకొచ్చాము. పిలుచుకొచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళి మొత్తం చూశారు, ఎక్కడా కనిపించలేదు. ఇక అనుకోకుండా మా అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలన్నా చూద్దామని చెప్పి మా అపార్ట్మెంట్ కాడికి వస్తే అనుకోని విధంగా మా 4 కెమెరాలు పనిచేస్తున్నాయి, ఇంకో 4 కెమెరాలు పనిచేయట్లేదని చూస్తే చీరా సీసీ ఫుటేజ్లో ఫస్ట్ మన అపార్ట్మెంట్లోనే ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి మొత్తం తిరగటము, కింద ఈ గోడనగ్గా వచ్చి లోపలికి దిగటం, అన్ని చెక్ చేయటం, మోటార్ సైకిల్ అన్ని చూడటం, మోటార్ సైకిల్లో ఉన్న వస్తువులు తీసి బయట పెట్టడం, ఇవన్నీ జరగటం జరిగింది. ఈ విధంగా మా అపార్ట్మెంట్ అంతా చెక్ చేసిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత మేము ఆ ఇంటికి కూడా పోవడం జరిగింది. ఆ ఇంటికి పోయిన తర్వాత తీరా చూస్తే తలుపు పగలగొట్టిన తర్వాత లోపలికి వెళ్ళి చూడంలోనే ఒక రోకలి బండ డైరెక్ట్ గా వరండాలో పెట్టుకొని కూర్చోవడం జరిగింది. ఆ రోకల బండ అట్లానే ఉంది. లోపలికి వెళ్ళి చూడంగా బీరువాలన్నీ తీస్తా ఉన్నారు. ఒక మనిషి రోకల బండతో ఉన్నాడు. ఈ టైంలో కనుక ఎవరైనా వెళ్తే మారణాదాలతో రెడీగా ఉన్నట్టు వాళ్ళకి మనకి అర్థం అవుతుంది. ఈ విధంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ఎట్లయినా కానీ వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవాలని మా